హాయ్ నేను సతీష్. ప్రోమో ప్లస్ లైవ్ రెండు చూసా, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోమో గురించి, లైవ్ గురించి, నామినేషన్ల గురించి, ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ గురించి, ఈ సురభి నాటకాల గురించి అన్నీ చెప్పాలంటే ఫస్ట్ ముందు ఒక సామెత అయితే గుర్తొస్తుంది నాకు. జనరల్గా ఒక నానుడు ఉంటుంది కదా మన తెలుగులో, ఫేమస్ దెయ్యాలు వేదాలు వల్లించడం అనేది విన్నారు కదా. మన తెలుగులో చాలా ఫేమస్ ఇది, తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంటే దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే, తాము చేస్తూ ఏదైతే పని ఉందో అది ఇతరులు చేయకూడదని, ఇతరులు చేశారని, వాళ్ళు చేస్తే తప్పుని మాదిరిగా అట్లా చెప్పేటప్పుడు మన వాళ్ళు వాడతారు. ఇది దీని గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు బేసిక్గా ఏంటి, సంజన నామినేషన్ చేస్తా మీరు నన్ను కాంపిటేటర్ అన్నారు తనూజ చెబుతూ, అట్లాగే డీమోన్ పవన్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడదాం. చాలా కూల్గా పర్ఫెక్ట్గా పాయింట్ ఎట్లా మాట్లాడాడు, ఆవిడ మరి ఎట్లా విరుచుకు పడుతుంది, ఏందో అసలు ఈ యాటిట్యూడ్ ఏంటో చూద్దాం, క్లియర్గా మాట్లాడదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి, మీకు ఈ ప్రోమోలు చూసినా లైవ్ చూసినా ఏమనిపిస్తుందో. ఇప్పుడు నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా కాంపిటేటర్గా ఉన్నాడన్నారు, మరి ఆయన చెయ్యనన్నారు, ఎందుకు చెయ్యనన్నారు, గేమ్ని గేమ్లా చూడాలి, మీరు కాంపిటీషన్గా చూడాలి అని ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి ఆవిడకి క్లాసులు కూడా పీకేస్తూ ఉంది తనూజ. ఇద్దరు ఏజ్ గ్యాప్ కూడా తక్కువ అనుకోండి, ఇవిడ 33 అయితే ఆవిడ 36 ఏమో. బట్ ఆవిడకంటే నేను అంతా ఆట చూసాను, చాలా పండిపోయిన మాదిరిగా. మీరు ఆట నా దగ్గర నేర్చుకోవాలి, గేమ్లా చూడాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, కాంపిటీషన్ లాగా చూడాలి, చాలా చాలా చెబుతూ ఉంది. ఇంతకీ ఈవిడంతా గేమ్లా తీసుకుంది, స్పోర్టివ్గా తీసుకుంది, కాంపిటీషన్లా తీసుకుంది, మాట్లాడుకుందాం. అయితే తనూజ ఏంటి, ఇప్పుడు వాస్తవానికి అక్కడ సంజన క్లియర్గా, ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటి, నేను ఇప్పుడు నామినేషన్ చేయాలి ఎమ్మెల్యేలా, గొడవలు పడాలా, నేను చెయ్యను, డబుల్ క్లారిటీ ఇస్తున్నా, ఆల్ట్రా క్లారిటీ ఇస్తున్నా, మేము గొడవ పడితే చేస్తున్నాము, నాకు 3 ఆప్షన్స్ లాస్ట్ వీక్ ఉండేది, ఉంటే అప్పుడు చేసేద్దన్నాము, కానీ ఇప్పుడు చెబుతాను కదా నేను చెయ్యను అని క్లియర్గా చెప్పింది. బట్ ఈవిడేమంటుందంటే, ఇదే గేమ్గా చూడట్లే, నేను కాంపిటేటర్ అయ్యేటప్పుడు అతను కూడా నువ్వు నామినేషన్ చేసేయాలి కదా, మీ బాండ్ వల్ల ఎమోషనల్గా కనెక్షన్ అయిపోయిన అనడం వల్ల మీరు చేయట్లేదు, ఇది రాంగు, అందరినీ ఈక్వల్గా చూడాలి, అందరూ కాంపిటేటర్స్ అని చాలా పద్ధతిగా, హుందాగా, చాలా పెద్ద మనిషిలాగా చెప్పింది ఈవిడ. మరి తనుజ ఏం చేసిందండి, లాస్ట్ టైము నలుగురు పర్ఫెక్ట్గా చెప్పి సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, డిజాస్టర్ అయ్యావు, ఈ సీజన్లోనే ఈవిడిని సంచాలకుగా పెట్టొద్దని హోస్ట్ కూడా చెప్పారు, ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నామినేషన్ చేస్తే ఈవిడ ఎందుకు సేవ్ చేసింది? మరి అప్పుడు గేమ్లాగా ఎందుకు చూడలా, ఎందుకు కాంపిటీషన్ లాగా చూడలా? అంటే ఇప్పటి వరకు గేమ్ పాడు చేసుకున్నావు రీతు అని నెగిటివ్ చెప్పి నామినేషన్ చేసింది. సాధారణంగా నెగిటివ్ చెప్పి మైనస్లన్నీ మార్చుకుని ఎవరైనా నామినేషన్ చేస్తారో, ఈవిడ వెరైటీగా ఆ నలుగురితో పాటు ఈవిడ కూడా నెగిటివే చెప్పింది. రీతు నామినేషన్ నలుగురు చేసి నామినేషన్ చేస్తే నెగిటివ్ పాయింట్లే చెబితే, ఈవిడ కూడా నెగిటివ్ పాయింట్లే చెప్పింది. అంటే 5 కలిపి నెగిటివ్ పాయింట్లు చెప్పినట్టు. కానీ ఈవిడ నామినేషన్కి బదులుగా ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేసింది. మరి ఎందుకు చేసావు? బాండ్ ఉండబట్టే కదా, ఎమోషనల్గా ఎఫెక్షన్ కనెక్షన్ ఉండబట్టే కదా. మరి ఇప్పుడు సంజనాకి అడిగేటప్పుడు నువ్వు కూడా అక్కడ నామినేషన్ చేయాలి కదా. పోనీ మిగతా వాళ్ళందరికీ ఎందుకు చేయలే? నాకు తోకలా, నా ఫ్రెండ్లా, నా పక్కనే ఉంటుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది, అన్ని రకాలుగా అండదండగా ఉంటుంది, అందుకోసమే కదా నువ్వు చేసేసింది. అంటే ఇప్పుడు నీతో బాండ్ ఉండబట్టి నువ్వు చేసుకోవచ్చు, బట్ ఈవిడ చేసినప్పుడు ఆవిడ చేయకూడదా, సంజన చేయకూడదా? అంటే పైగా ఈవిడ చెప్పినట్టు ఇప్పుడు ఇమీడియట్గా ఆ ఇమాన్యుయల్ మీద ఆవిడ ఈ నామినేషన్ చేసి ఆయన పాయింట్ అవుట్ చేసి బయట పెట్టేయాలా? అంటే ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉండేటప్పుడు వాళ్ళకి చేయరు కదా. మరి ఈవిడ కూడా కళ్యాణ్తో బాండ్ ఉంది కనుకే కదా కళ్యాణ్ నామినేషన్ చేయలేదు. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఆయనతో గొడవ పడితే ఆయనకి నీకు ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే మాదిరిగా ఎక్కడైనా ఇష్యూస్ వస్తే, ఏదైనా ఇష్యూలో మీ ఇద్దరికి క్లాషెస్ వస్తే, గొడవలు వస్తే అప్పుడు కదా చేస్తారు. మరి ఎందుకు చేయట్లే? అసలు గొడవే పడట్లా, నామినేషన్కే రావట్లేదు కదా, ఎందుకు చేయట్లా? నీకు బాండ్ ఉండబట్టే కదా. మరి కళ్యాణ్ కూడా నీకు చేయట్లేదు కదా, చేస్తానని తీసుకునే ఎందుకని? మీ ఇద్దరి మధ్య ఒక బాండ్ ఉండబట్టే కదా. మరి అట్లాగా వాళ్ళకు ఒక బాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు నీకు ఎట్లా ఉందంటే, ఈవిడ ఆట చూస్తే భరణితో, రీతుతో, కళ్యాణ్తో, మాధురితో, ఈ మాధురిని మరి చేసావా, కళ్యాణం చేసావా? ఇట్లా చాలామందితో నీకు సగం బాండ్స్ అన్నీ ఉండి ఎదుట వాళ్ళు మాత్రం చేసేయాలి, వాళ్ళ బాండ్స్ని బ్రేక్ చేసుకుంటూ చేసేయాలి. అందుకే సంజన క్లీన్, నువ్వు పీక్కున్నా, డ్యాన్సులు వేసినా, నాట్యాలు వేసినా, ఎన్ని కళల ప్రదర్శన, సకల కళల ప్రదర్శన ఎప్పుడు అంటది కదా. నువ్వు చదువుకునే స్కూల్లో స్టూడెంట్ నువ్వైతే ఆ స్కూల్కి ప్రిన్సిపల్ అని అట్లాగే అయితే ఇప్పుడు ఏంటి, నేను చేయను, డబుల్ క్లారిటీ, ఆల్ట్రా క్లారిటీ, ఇద్దరు కాదు ఈ హౌస్లో 7 ఉన్నారు, 7 నాకు వచ్చి నా తర్వాత చూస్తానేమో, నేను చెయ్యను, నేను గొడవలు పడాలా అంటే అది నీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకుంటూ అనింది. తర్వాత మళ్ళీ వచ్చేసి నేను క్లియర్గా ఓపెన్గా చెబుతున్న చేయనండి తర్వాత. ఎందుకంటే ఇక్కడ సంజన నిజాయితీ ఓపెన్గా చెబుతోంది,
నాతో బాండ్ ఉంది నేను చేయనని. బట్ నువ్వేంటంటే నలుగురు నామినేట్ చేసినా సేవ్ చేసేయచ్చు, నీ బాండ్ నువ్వు కాపాడుకుంటూ రావచ్చు, బట్ అవతల వాళ్ళు చేసేయాలంటే ఎట్లా అవుతుంది? మరి నువ్వెందుకు దివ్యాన్ని నామినేషన్ చేసావు కానీ దివ్యాన్ని ఎందుకు సేవ్ చేయలే? సింగిల్ ఓటే కదా పడింది, సిల్లీ పాయింటే కదా చెప్పారు, మరి దివ్యాన్ని ఎందుకు సేవ్ చేయలే? భరణికి ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలా? సంజనాకి ఇమ్యూనిటీ ఎందుకు ఇవ్వాలా? అంటే వీళ్ళందరికీ నువ్వు ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలా? ఒక రితు చౌదరికి నలుగురు చేసిన ఎందుకు ఇచ్చావు? బాండ్ ఉండబట్టే కదా. అంటే నీ బాండే జేమ్స్ బాండ్లా గోల్డెన్ బాండా, మిగతా వాళ్ళందరిది కాదా? వాళ్ళది ఫేక్ బాండా? వాళ్ళు పొడి చేయాలి నీకోసం? నీకే హౌస్లో తొక్కలో సగం అంతా బాండ్స్, నీ జర్నీ అంతా ఎవరో ఒకరు సపోర్టింగ్ చేసుకుంటూ వచ్చేది. ఈ దివ్యాన్ని కూడా ఉన్నంతసేపు బురద జల్లి ఇప్పుడేమో ఇమాన్యుయల్ అంట. ఇమాన్యుయల్ మీద ఈవిడికి ఎంత పీకల వరకు కోపం, కసి, ద్వేషం ఉందంటే దీని వెనక జరిగిందంతా ఈరోజు క్లియర్గా ఇప్పుడు గేమ్ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. అసలు ఏమంటే గంటలు అక్కడ ఆడియన్స్, హౌస్మేట్స్ బుర్రలు పీకేసి ఎందుకు ఫైనల్గా నామినేషన్ చేయలే? ఎందుకు అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ ప్లేయర్కి నామినేషన్ పాయింట్ వేస్ట్ అయిపోకూడదు. అక్కడ కూర్చోబెట్టి అక్కడ నామినేషన్ ప్రాసెస్లో పెట్టేటప్పుడు ఆ ఇమాన్యుయల్ అని చెప్పి మొదలు పెడితే ఇంత బొడ్డోడు నిక్కర్లు వేసుకున్న బొడ్డోడైనా సరే ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తుందని అనుకుంటారు. నేను ఇమాన్యుయల్ అన్నాను తప్ప ఇమాన్యుయల్ నీకు నామినేషన్ చేస్తానని అని చెప్పానా అని డీమోన్ పాపంతో వితండవాదం చేయడం ఏంటి? ఇది చాదస్తమా, తెలివి తక్కువతనమా, లేకపోతే ఇది నా అడ్డ, ఇది నా సీజను, ఇక్కడ నాదే నడుస్తుంది, నాకు లక్కీ నెంబర్ 9 అనుకుని సీజన్ 9కి ఏరుకోరు వచ్చాను కాబట్టి వెయిట్ చేసుకొని వచ్చాను కాబట్టి నాదే ఇక్కడ నాది ట్రోఫీ, నేను ఏది చెప్పినా నడుస్తుందనా? ఆ కుర్ర డీమన్ ఏంటంతసేపు జోక్ చేసావా, కామెడీ చేసావా? మీ ఫీలింగ్స్ మీ ఏమైనా చెప్పుకోవాలంటే బయట చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడేంటి నామినేషన్ అని అడగడంలో, కసురుకోవడంలో, విసుక్కోవడంలో, చిరాకు పడడంలో, కోపపడడంలో తప్పే ఉంది? ఎవరికైనా మండుతుంది కదా. రేపు అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఇమాన్యుయల్ మీద ఉన్నదంతా బ్యాక్ డ్రాప్లో ఏంటంటే అవినాష్ మొన్న వచ్చేటప్పుడు అన్నాడు కదా, మహానటి కట్టప్ అని. ఎవరో బయట టెలివిజన్లో చూసొచ్చి చాలా చెబుతారు, అది నువ్వు మనసులో పెట్టుకొని అంటూ ఆయన పెట్టుకోలే, అతడన్ని అవినాష్ అనే మాటలు ఈవిడ మనసులో పెట్టుకొని ఇక్కడ ఎంత రచ్చ చేయాలో అంతా చేసి ఇమాన్యుయల్ మీద ఎంత అంటే ఇప్పుడు ఏంటి ఫ్యూచర్లో ఆయనకు 2-3 వారాలు ఇంకా పక్కన ఒక ఎంటర్టైనర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్ పీక్స్కి వెళ్ళిపోద్ది, ఏ స్టేజ్లో మనం ఉన్నా, ఏ పొజిషన్లో ఉంటామని ఎంత కాదనుకుంటే స్ట్రెస్ అయితే ఫుల్ పెరిగిపోద్ది గ్రాండ్ ఫైనల్ దగ్గర పడుతున్న కొద్దీ. సో ఇప్పుడు ఒక స్ట్రెస్ బస్టర్ కావాలి. ఆ ఇమాన్యుయల్ మన పక్కన ఉండాలి, మళ్ళీ మన ఫన్ చేయాలి, జోక్స్ చేయాలి. అవన్నింటి కోసం ఇప్పుడు ఒక సపోర్టర్గా ఉండాలి. రీతు చౌదరితో కూడా ఎట్లాగ పెద్ద గొడవ అయిపోయింది. నేను అంతకు ముందు కూడా రీతు వర్సెస్ తనూజ్ అని బిగ్ ఫైట్ అని పెడితే ఎవరు కామెంట్ పెట్టారు, తమ్మునేళ్ళకి దీనికి ఏం లైవ్ చూశారు కదా, అర్థమైందా? తమ్మునేళ్ళకి దానికి ఏం సంబంధం? గొడవలు అయితే అయ్యాయని చెబుతాం, అవ్వకపోతే అవ్వలేదని చెబుతాం. మనం పెడితే ఏమైనా ఉంటుందో ఉపయోగం? అక్కడ జరిగిందే చెబుతాం కదా. ఇప్పుడు చూసారు కదా, లైవ్ చూస్తే అర్థమైంది కదా. సో ఆ బ్యాగేజ్ అంతా ఉంది కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇమాన్యుయల్ మన పక్కనే ఉండాలి కాబట్టి ఒక స్ట్రెస్ బస్టర్గా అనుకుంటూనే ఎన్ని చెప్పాల్సి చెప్తుంటే నిజంగా చూసే వాళ్ళకి పేషెన్స్ పీక్స్లో ఉండాలి. అంత చెత్తగా, అంత ఇరిటేటింగ్గా బిహేవ్ చేస్తుంది. ఆ డీమోన్ మీద కలబడిపోయినట్టుగా మాట్లాడుతుంది ఏంటి? డీమోన్ చెప్పింది తప్పేముంది అసలు? ఆయన ఒక పాయింట్ ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాడు. నేను ఒక పాయింట్ చెబితే నువ్వు ఏదేదో ముడిపెట్టి లింక్ పెట్టి పాయింట్ మీద క్లారిటీ ఉండదు. నచ్చినట్టు చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన వేసేస్తున్నట్టు నిజంగా అట్లాగే చేసింది. సకల కళలు ప్రదర్శించింది ఇక్కడ. సకల కళలు, ఒకటి కళలు కాదు. నిజంగా ఇవన్నీ చూస్తే ప్రదర్శిస్తూ ఉంటే డైరెక్ట్ పాయింట్ చెప్పలేక ఇలాంటి కట్అవుట్ ఈ సీజన్ విన్నరా అంట. ఫస్ట్ డే 1 నుంచి ఇదే పాజిటివ్ వైబ్, ఇదే ప్రచారం, ఇదే క్యాంపెయినింగ్. అసలు మొదటి డే నుంచి ఎట్లాగే మొదలుపెట్టారు. ఆ రేంజ్లో ఎలివేషన్, ఆ రేంజ్లో పబ్లిసిటీ. ఇప్పుడు అందరి మీద అంతే కదా. ఫెయిర్గా ఆడింది లేదు, పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది లేదు. ఇప్పుడు డీమోని ఎంత కూల్గా, ఎంత పద్ధతిగా, ఎంత హుందాగా పాయింట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏంది అరుపులేంటి? ఆయనే పిచ్చోడ్లాగా అరుస్తూ ఉన్నాడా, పిచ్చోడ్లా చించుకుంటూ ఉన్నాడా? ఆ కుర్రోడు కూల్గా ప్రశాంతంగా పాయింట్లు చెబుతూ ఉంటారు. రుబాబ్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి? ఇలాంటి యాటిట్యూడ్ అసలు ఎట్లా నచ్చుతుందిరా నాయన, నాకు అర్థం కావట్లా. చెత్తలా ఉంది ఈరోజు చూసుకుంటే. మీద కలబడిపోయి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెయ్యాలి, అది రాదు. కాసేపు ఆ ఇమాన్యుయల్ చుట్టూ సకల కళ 100 క్యాన్ల ఏడుపులు కాసేపు, అరుపులు కాసేపు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడుంది బాండు? తొక్కలో ఫ్రెండ్షిప్ కూడా నేను ఏదో కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్, నెల రోజులు అంటే పక్క మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఓకే మన ఇద్దరం వస్తున్నాం కదా, నాకు నువ్వు సపోర్ట్, నీకు నేను సపోర్ట్ ఉండే నెల రోజులు ఫ్రెండ్షిప్ కంట మన దశాబ్దం ఫ్రెండ్షిప్ అని మాదిరిగా ఇక్కడ ఎలివేషన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఆయన్ని ఎంత ఇమాన్యుయల్ ఒక నమ్మక ద్రోహి, ఇమాన్యుయల్ ఒక మిత్ర ద్రోహి, ఇమాన్యుయల్ ఒక నాకు చేసినంత అన్యాయం ఎవరికి చేయలేదు, ఇదే ఎలివేషన్ ఇచ్చింది. అంత ఎలివేషన్ ఇచ్చి మరి ఎందుకు నామినేషన్ చేయలే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోలా టైంపాస్ కూర్చున్నారా? వాళ్ళకందరికీ ఎంత చిరాకు ఉంటుంది. డీమోన్ అదే కదా అడిగాడు. అడిగితే మళ్ళీ ఆయన మీద కలబడిపోయి నీకెందుకు జోకో గీకో బిగ్ బాస్ అడుగుతాడు. అంటే బిగ్ బాస్ ఎటు మనం దత్తపుత్రిక అడగడు, బిగ్ బాస్ అని చెప్పాలి కదా. ఎంతసేపు చేసింది ఏందమ్మా రచ్చ, ఈ నామినేషన్ ప్రాసెస్నే అపహాస్యం చేసింది కదా. పైగా డీమోన్ ఎక్కడంటే నీకు సపోర్ట్ లేదని చెబుతావు,
అంటే అవును నాకు సపోర్ట్తోనే ఎంతవరకు వచ్చానంటే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ ఉంది. చిన్న బ్రాండ్ టాస్క్లోనే ఓడిపోతే తీసుకోలేను. ఆమెకి ఎంతమంది సపోర్ట్ చేయాలి? బర్నే చేశాడు, ఇమాన్యుయల్ చేశాడు, రీతు డీమోన్ చేశాడు, మాధురి చేసింది, కళ్యాణ్ చేశాడు, అందరి సపోర్ట్తోనే వచ్చింది. ఫైనల్ ఏంటంటే ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలే. నాకు బురద జల్లేయాలి. నాకు ఆ టైంలో అనిపించింది చెప్పి నీకు 100 అనిపిస్తే చెప్పేసి బురద జల్లేసి సపోర్ట్ తీసుకుని సపోర్ట్ చేయలే. ఎంతమంది చేయలే అంటే ఆ టైంలో నాకు అనిపించింది సపోర్ట్ చేయలేదు, నేను అందుకే అది చెప్పాను. కానీ సపోర్ట్ చేశారంటే నాకు మళ్ళీ చేయకుండా వచ్చేసాను. ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. పైగా ఇక్కడ సరే డెమోన్ అనే దాంట్లో తప్పేముంది? మీ ఫీలింగ్స్ కాదమ్మా, మీరు మాట్లాడుకోవాలంటే క్లారిఫికేషన్స్ కోసం ఇది కాదు, ఇది నామినేషన్ ప్రాసెస్కి ప్రక్రియకి ఒక సమయం సందర్భం ఉంటే ఇక్కడ మాట్లాడాల్సింది కేవలం నామినేషన్స్. మీకు క్లారిఫికేషన్స్ కావాలి, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే ఫ్రెండ్షిప్ డే అంటూ ఒకటి ఉంటుంది కదా ఏడాదికి ఒకసారి, ఆ రోజు చేసుకోవచ్చు కదా. లేదా మిగతా టైం అంతా ఏం చేస్తారు? ఈ నామినేషన్ ప్రాసెస్ మహా అయితే ఒక 4-5 గంటలు ఉంటుంది లైవ్లో, మిగతా టైం అంతా ఖాళీ ఉంది కదా, క్లారిఫికేషన్ ఇది ఇచ్చుకోవచ్చు కదా. ఇమాన్యుయల్ మన బంధం ఎలాంటి బంధం, ఎలాంటి స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ చిరంజీవిని మించిన స్నేహం మనది. స్నేహం అంటే ఇదేరా మనదేరా స్నేహం. ఇలాంటి సినిమాలు 100 తీసినా చాలదు కదా, అంత స్నేహం మనదే. అది కూడా షోలోకి వచ్చే ముందు కేవలం 4 రోజుల స్నేహం అనంట. అంత స్నేహం గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా, ఇక్కడే నీకు స్పేస్ కావాలా అంటే మేము మాట్లాడుకుంటే మీరు దూరుతారు, ఎవరైనా వచ్చేస్తారు, చెప్పేస్తారు, నువ్వే వచ్చేస్తావు. ఎందుకు వచ్చేస్తారు? గొడవపడి కొట్టుకుంటే ఎవడైనా వచ్చి ఆపుతాడు. మేము మాట్లాడుకుంటానంటే ఎవడైనా బుద్ధినోడు వస్తాడా? మేము మాట్లాడుకుంటానా కాసేపు స్పేస్ కావాలంటే ఎవడైనా దూరుతాడా? కానీ చేయాల్సిందేంటి? పోట్రే చేయాల్సిందంతా ఇమాన్యుయల్ మిత్రద్రోహి, ఇమాన్యుయల్ నాకు అన్యాయం చేశాడు, ఎన్నోసార్లు మోసం చేశాడు. ఈ కంటిరవ డ్రామాలన్నీ మాకు తెలియదా? ఇమాన్యుయల్ ఆ మాట చెప్పొచ్చు కదా, చాలా బాగా చేసావు, నీ కంఠీరవ డ్రామాలని నీకు తెలిస్తే మాకు ఇక్కడ సురభి నాటకాలు, హరిశ్చంద్ర డ్రామాలు మేము చిన్నప్పటి నుంచి చూసామమ్మ, తెలుగుగా మాకు చాలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసి నేను చాలా స్కిట్లు చేసా, చాలా యాక్టింగ్ చేశా, అట్లా చెప్పుంటే బాగుండు. మరి అతడు కూడా కరిగిపోయాడో లేకపోతే నిజంగా మ్యానిపులేట్ అయిపోయి లేకపోతే మెల్ట్ అయిపోయాడే. కానీ ఆవిడ ఏడిస్తే మనం కూడా ఏడిపితేనే ముళ్ళుతోనే తీయాలి. నువ్వు ఇంత నాటక స్కిల్స్ అని ప్రదర్శిస్తే నేను అట్లా ప్రదర్శించాలని అట్లా చేశాడు. కానీ చాలా ఆపు పక్కకు పోయి ఆడుకో అట్లా చెప్పుంటే డైరెక్ట్గా అటాక్ చేసి ఉంటే బాగుండేది. ఓహో ఈవిడేడు చేసి నేనేదో అన్యాయం మోసం చేసినా అంటే ప్రతిసారి కూడా నీతో ఒక ఫ్రెండ్గా నేనేదో షేర్ చేసుకుంటే అవన్నీ తెచ్చి నామినేషన్లో పెట్టేస్తాడని ఈ టైంలో బద్నాం చేయాలి. ఇంతవరకు నీకు కుదరలేదా? చెప్పలేదా? సమయం దొరకలేదా? సందర్భం దొరకలేదా? ఇప్పుడు పోనీ ఇంత చెప్పి ఆయన మీద బురద జల్లాల్సింది చల్లి ఫైనల్గా నామినేషన్ అంటే కాదంట. మరి ఎందుకు ఇదంతా అంటే నామినేషన్లో అందరూ చూస్తారో వింటారో మనకు స్పేస్ ఇస్తాడనా? ఇద్దరు గొడవ పడతా ఉన్నారంటే అప్పుడు చివరిని ఆపుతాను తప్ప పోనీ ఇంత చెప్పి ఎమ్మెల్యేని ఎందుకు నామినేట్ చేయకూడదు? ఎందుకంటే ఒక ఓటు వేస్ట్ అయిపోకూడదు. చేసినా ఎమ్మెల్యేలు అవుట్ అవ్వడు. అతడు నా కాంపిటేటర్ కాబట్టి టైటిల్ రేసులో అతడే ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలాగైనా బద్నాం చేయాలి, బురద చేయాలి, కంపు చేయాలి, బ్యాడ్ చేయాలి. అది ఆవిడ ఇంటెన్షను. ఎన్ని చూడలా మనం. కానీ ఇంత చెప్పి అతని మీద చల్లాల్సిందంతా చల్లేసి ఎలివేషన్ ఇచ్చేసి ఎక్స్పోజ్ చేసేసి అంతా చెప్పేసి ఫైనల్గా ఎవరైతే వీక్ కంటెస్టెంట్ వాళ్ళని చేయాలి. అక్కడ మళ్ళీ ఎవరు? సంజన, లేకపోతే ఇంకొకరు కావాలి, ఈ డీమోన్ కావాలి, ఇట్లా. అందుకనా ఈ డ్రామా అంతా ఇక్కడికి వచ్చి ఇంత చించుకోవడం ఏంటి? నామినేషన్ ప్రాసెస్లు ఇవంతా చెబుతావా? ఫైనల్గా కాదా? ఫైనల్గా ఎంత అర్థమైందంటే ఆయన చెప్పాడు కట్టప్ప మహానటి అన్నాడు కదా అవినాష్, అది మనసులో పెట్టుకున్నాడని ఇమాన్యుయల్ డీమోన్కి ఇమాన్యుయల్తో అంటింది. కానీ మనసులో పెట్టుకున్నది ఆయన కదా, ఈవిడ పెట్టుకుంది. ఎందుకంటే ఆవిడే చెబుతుంది నాకు ఇమాన్యుయల్ 1 మంత్ ఫ్రెండ్షిప్, నేను బయట భయపడిందంట. అరే బాబు ఈ షోలో ఎట్లా ఉంటుంది ఏంటంటే ఏం కాదులే నేను చూసుకుంటా, డల్ అయితే నేను ఉన్నానని చెప్పాడంట. చూసుకున్నాడు కదా, సపోర్ట్ చేశాడు కదా, ఎంకరేజ్ ఎవరు చేయలేదు అసలు హౌస్లో. నీకు బిగ్ బాస్ టీమే చేస్తూ ఉంది, హోస్టే చేస్తూ ఉన్నాడు, తనూజని కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. అంతకంటా సపోర్ట్ ఏంటమ్మా? నీ జోలికి రావాలన్నా, నీలో మైనస్ చెప్పాలన్నా, నువ్వు ఆడింది ఫౌల్ అని చెప్పాలన్నా, మొన్న ఆ సుమన్ శెట్టి అండ్ రీతు టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయితే ప్రతి వారం వచ్చి అడుగుతారా? లేదా కనీసం ఊసైనా ఇస్తారా, మాటైనా ఇస్తారా, ప్రయత్నించుకున్నారా, ఆ ప్రస్తావన తెచ్చారా? నీకు తనూజని కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారని స్వయంగా హోస్ట్ అంటే ఏ హౌస్మేట్ అయినా నీలో ఒక మైనస్ పాయింట్ ఉంది, ఇది మార్చుకోవాలని ఎవడైనా చెప్పే దమ్ము ధైర్యం చేస్తారా? కానీ ఇక్కడికి వచ్చి నేను ప్రతిసారి వాడితో షేర్ చేసుకుంటే నామినేషన్ చేసేసాడు. మీ అందరికంటే ముందే ఫ్రెండ్ అంటే 4 రోజుల ఫ్రెండ్ అంట. బర్నీతో బాధపడిందని చెప్పుకుంటే ఇతడితో చెబితే ఇతడు నామినేషన్ ప్రతిసారి ఎన్నిసార్లు చేశాడండి ఎమ్మెల్యేలు వీడి నామినేషను? ఎన్ని వారాలు చేసేసాడు? ప్రతిసారి చేసేసాడంట. ఫస్ట్ వీక్ అట్లా, సెకండ్ వీక్ అట్లా, ఫోర్త్ వీక్ అట్లానే ఇంత చాంతాడంతా కొండవీటి చాంతాడు అంటాం కదా, అంత చెప్పుకొచ్చి ఫైనల్గా జైలా. అందుకే కదా ఆయనకి మండింది డీమోన్ పవన్కి. కోపంలో నేను నా ఫ్రెండ్ అన్నాను, అలాగనే నువ్వు నాకు నిజంగా ఫ్రెండ్ కాకుండా పోదు, ఇంత సెంటిమెంటు ఈ ఆయింటిమెంటు ఎందుకు పోయాలి ఇప్పుడు ఇక్కడ నామినేషన్ కానిప్పుడు? నిజంగా అంత ఫ్రెండ్షిప్ ఉందా? అంత బాండ్ కనబడింది మనకి. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బయట 1 మంత్ అంట, దానికంటే హౌస్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు కదా. ఆ 1 మంత్ కంటే ఇక్కడ 85 days కదా.
మరి ఇక్కడ రైవలరీ కోసం వచ్చారు కదా, అంటే నీకు ఫ్రెండ్గా ఉండో నీకు సపోర్ట్ చేసేయాలి. మళ్ళీ నువ్వేమో సంజనాకి ఏం చెప్పి గేమ్గా చూడాలి, కాంపిటీషన్గా చూడాలి. కానీ ఇమాన్యుల్కి 1 month ఫ్రెండ్ కాబట్టి నీకు అడుగులకు మడుగులు తెలియదు, నీకు సపోర్ట్ చేసేలేదు, నేను బొసాన్ తీసుకెళ్ళి టైటిల్ రేసులో ముందు పెట్టేలేదా? నువ్వు మాత్రం గేమ్లా చూస్తున్నావా? బయట ఫ్రెండ్షిప్ ఉంది, మాట ఇచ్చాడు, ఇక్కడ నాకు సపోర్ట్ చేయట్లేదు అని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ చించుకుంటూ మళ్ళీ ఈవిడేమో గేమ్లా చూడాలి సంజనా గారు ఆవిడికి చెప్పడం. అంటే చెబితే అంట ప్రతిసారి ఫన్నీ అయిపోద్దో ఎమోషనల్ అయిపోద్దో అని చెప్పలేదంటే ఎవరో ఒకరు అడ్డేస్తారు. ఎవడు అడ్డుతాడండి? మేము మాట్లాడుతున్నాం, మాకు ప్రైవసీ కావాలి, మాకు స్పేస్ కావాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది క్యారీ అవుతుంది, అది షార్ట్ అవుట్ చేసుకుంటే మాకు హెవీ అవుతుంది, అది క్లియర్ చేసుకుంటామంటే అక్కడ ఉన్నాడు ఎవడైనా వచ్చి చెబుతాడా? ఇక్కడ నెగిటివ్ ఉంటే ముఖం మీద చెప్పు ఇమాన్యుయల్, నువ్వు అక్కడ ఇక్కడ చెప్పి నన్ను బద్నాం చేయకు, నా మీద చల్లకో, నేను స్వచ్ఛంగా కడిగిన ముత్యంలాగా ఉన్నా, నువ్వే లేదు అన్ని మాదిరిగా పోర్ట్రేట్ చేసి మళ్ళీ ఎంత డైలాగ్ కాంపిటేటర్గా చూడు, కప్ కొట్టాలంటే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి చూడు, ఏమి డైలాగులు అబ్బా నిజంగా మెచ్చుకోవచ్చు. ఊరికే ఎక్స్పీరియన్స్ పోదండి ఊరికి కూడా. ఇప్పుడు 12 years 13 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆవిడికి. ఇప్పుడు నాకు రివ్యూలో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒక బిగ్ బాసే కాదు కదా, అన్నీ చూస్తా కదా నేను, పొలిటికల్ అన్నీ కూడా. సో మన ఎక్స్పీరియన్స్ ఊరికే పోదు. ఇప్పుడు ఇక్కడ ఎంత నాగ్గా చెబుతోంది, కాంపిటేటర్ అంటే ఉండు, కాంపిటేటర్గా చూడు, కప్పు కొట్టు, ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి కొట్టు, అది ఆవిడ ఇంటెన్షన్. నువ్వు నా కాంపిటేటరు, నిన్ను ఇక్కడ గంపు చేయాలి అని చేస్తా, సరే చెయ్యు కాదనట్లే, డైరెక్ట్గా నువ్వే నా నామినేషన్, ఈ పాయింట్లన్నీ చెప్పి నామినేషన్ చేస్తే అంటే ఒక ఓటు వేస్ట్ అయిపోద్దనా? మన టార్గెట్ ఏమో వేరే ఇద్దరిని పెట్టుకోవాలి, ఇతను కూడా గబ్బు అంటే ఒక దెబ్బకు 3 పెట్టలు, 2 ఓట్లతో నామినేషన్ చేసేయాలి. ఈ పాయింట్లతో మనం చెప్పాల్సిందంత చెప్పేసి కక్కాల్సిందంత కక్కేసి బ్యాడ్ చేయాల్సిందంత ఇప్పుడు దివ్య ఉంటే బురద ఆ బురదలో కొట్టుకుపోయింది ఆవిడ, పంపించాం మనం. బట్ ఇప్పుడు ఇంకొకరిని ఈ రకంగా పాయింట్లతో ఒకరిని గబ్బు చేసేయాలి, నామినేషన్ పోట్లతో ఇంకొకరిని చేసేయాలి. అందుకే డీమోన్ ఏమన్నాడు అక్కడ, క్లారిఫికేషన్స్ వద్దు, ఫీలింగ్స్ కాదు. ఇక్కడ ఇమాన్యుయల్ అని చెప్పి అంతసేపు చెప్పి మార్చేవి ఎందుకంటే ఫన్నీగా వెళ్తుందో ఎలా వెళ్తుందో, నువ్వు వచ్చేస్తావు ఆపేస్తావు, ఆ చించుకోవడం ఎందుకు, ఆ అరుపులు ఎందుకు? పై ఇప్పుడు ఇక్కడ చెబుతుంది మీ ఇద్దరు గొడవలే ఉంటాయి, సుమనన్న చెప్పినట్టు హౌస్ మొత్తం మీ ఇద్దరు గొడవలే ఉంటాయి, నాకు క్లారిటీ ఇచ్చుకో, మరి అప్పుడు నాకు కంఫర్ట్గా ఉంది, డిస్టర్బెన్స్ లేదు, అవన్నీ చెప్పడం ఎందుకు, ఆ నామినేషన్ చెప్పి చేయొచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం అంటే లేచి వెళ్ళిపోవాలంటే నామినేషన్ ప్రాసెస్లో లేచి వెళ్ళిపోతే బిగ్ బాస్ నీకు చెప్పినంత ముద్దుగా అసలు చూసినట్టుగా పట్టించుకుంటే ఆయన ఉండదు కదా. ఏం పేరు డిమాండ్, ఇది నామినేషన్ అనుకున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకున్నావా, కూర్చో అక్కడ మూసుకొని అని అంటాడా అంట. బోరు కొడితే లేచి వెళ్ళిపోవాలంట, ఆయనకు ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలంట. అక్కడ నామినేషన్ చేసే ప్లేస్కి వచ్చి ఇమాన్యుయల్ అని స్టార్ట్ చేసి పేరు పిలిచి మొదలు పెడితే ఎవడైనా ఏమనుకుంటాడు, ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తాను అనుకుంటారు. కాబట్టి ఈ అమ్మాయి మనసులో దూరి తెలుసుకొని ఓకే ఇది ఇమాన్యుయల్ కోసం పర్సనల్ ఫ్రెండ్షిప్ కోసం ఆ ఫీలింగ్స్ ఏమది షేర్ చేసుకుంటుందంట అని చెప్పేసి ఆయన అర్థం చేసుకుని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటుంది కనుక వాళ్ళ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి అతడు అర్థం చేసుకుని నాకు బోరు కొడుతుందని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంట. ఈవిడి తప్పు కాదు, డీమోన్దే తప్పు. ఈవిడ మనసులో దూరి అర్థం చేసుకోలేక ఇమాన్యుయల్ నామినేషన్ అనుకోవడం ఆయన చేసిన పొరపాటు, అందరూ అట్లాగే అనుకున్నారు కదా. మళ్ళీ ఎంత వితండవాదం, తెలివి తక్కువతనమా అతి తెలివి అంటారు ఇట్లే. నీకు చెప్పానా ఇమాన్యుయల్ నా నామినేషన్ అని చెప్పానా, మరి అక్కడ ఏం చేసావమ్మ నువ్వు? ఇమాన్యుయల్ అని పిలిస్తే అర్థం ఏంటి, అక్కడ నామినేషన్ ప్రాసెస్ అది. నువ్వు అక్కడ కిచెన్లో అన్నం తింటున్న దగ్గర ఇమాన్యుయల్ అని పిలిచి చెప్పలే ఈ పాయింట్లన్నీ, లేదా అక్కడ కూర్చొని కులాసగా కబుర్లు చెప్పుకున్నట్టు చెప్పలే. ఒక నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు నీ పేరు పిలిచేటప్పుడు నువ్వు ఆ స్పాట్కి వచ్చి ఇమాన్యుయల్ అనేసి మొదలు పెడితే ఎవడైనా నామినేషన్ అని అనుకుంటారు. అంతా చెప్పి మళ్ళీ నీవు అర్థం చేసుకుంటే తప్పనట్టు మాట్లాడుతుంది. పైగా డీమోన్కి అంటే ఫిజికల్ టాస్క్లు తప్ప నీకు బుర్రలో ఏమీ లేదంట. ఈ యాటిట్యూడ్ ఎక్కువైంది, మనకేదో బుర్రనేది ఉన్నట్టుగా, మన మీద పాయింట్లతో కడిగేసి చెడుగుడు ఆడేసి ఇచ్చి పడేసినట్టుగా. ఈ యాటిట్యూడ్ చేస్తే ఎట్లా నచ్చుద్ది రా బాబు, నాకు ఇది విచిత్రంగా అనిపిస్తుంది. పిఆర్ కంటే నచ్చుద్ది, బట్ మిగతా వాళ్ళకి ఎట్లా నచ్చుద్ది? అప్పటికి డీమోన్ అంటే నువ్వేమన్నా రిక్వెస్ట్ చేసావా, చెప్పావా, నేను చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి, నాకు ఇతనికి షార్ట్ అవుట్ చెప్పిందా? లేదు కదా. నామినేషన్లోనే వాళ్ళందరూ వెయిట్ చేశారు. పైగా నీకు సపోర్ట్ లేదు ఎవరు చేయలేదు నీకు సపోర్ట్, అందరం చేసాం, సపోర్ట్ చేశాను, నేను కూడా చేశా, ఆ ట్రైన్ టాస్క్లో చేశా, ఆ హోస్ట్ కూడా చెప్పారు నీకు సపోర్ట్ ఉందని. ఆ చెప్పిన తర్వాత కదా కళ్యాణ్ కూడా అడిగాక మా అమ్మకే ఎందుకు చేరబెట్టావంటే అప్పుడు కూడా అదే ఫ్లోలో నాకు ఎవరు సపోర్ట్ లేదు నువ్వు ఉన్నావు సపోర్ట్, నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నావు. అక్కడ కూడా హోస్ట్ కూడా చెప్పారు కదా సపోర్ట్ లేకుండానే వచ్చేసిందా. బట్ ఏమో ఆ టైంకు నా మైండ్లో ఏది వస్తే అదే చెప్పాను, ఇప్పుడు సపోర్ట్ లేదే అని ఎవరు చెప్పట్లేదు కదా. ఈవిడికి నచ్చినప్పుడు సపోర్ట్ ఉందంటది, లేదంటది, సింపతిగా మాడుతుంది, రకరకాల సొరవన్నీ డ్రామాలన్నీ ప్లే చేస్తూ ఉంటుంది. ఆడియన్స్ ఏమో గుడ్డిగా చూసేసి నమ్మేసి ఆహో తనోజు నువ్వే విన్నరనేసి డే 1 నుంచి ఇది ఒక గేమ్, ఇది ఒక మైండ్ని ట్యూన్ చేయడం. ఇంకెవరు కాంపిటీషన్ ఆవిడేనంటే వినరు, ఇంకెందుకు మనం ట్రై చేసినా వేస్ట్, మనం ప్రయత్నించినా వేస్ట్, మనం పాయింట్లు పెట్టినా వేస్ట్. అందరినీ కాన్ఫిడెన్స్ బయట ఆ కాన్ఫిడెన్స్ డల్ చేసి డౌన్ చేసి ఇది ఒక మాస్టర్ మైండ్ గేమ్. ఇట్లాంటివి ఎన్ని చూడలే మనం పొలిటికల్ గేముల్లో కానీ ఎక్కడ కానీ.
తెల్లారితో వాళ్ళ పాలిటిక్స్ మొత్తం చూస్తాం. ఎవరు మైండ్ సెట్ ఏంటి, ఎవరికి ఏమంటే సైకాలజీలో మనం పండిపోయాను, మనకు తెలియదు ఇవన్నీ. అయినా కేకలేంటి, అరుపులేంటి, పాయింట్ పట్టుకుని క్లారిటీ ఉంటే మాట్లాడొచ్చు కదా. ఆయనకి ఫ్లిప్ అవ్వద్దని చెప్పి ఈవిడ చెప్పడం చూస్తే, ఆ డిమాండ్ అయితే కూల్గా మిస్టర్ కూల్ అన్నట్టు చెప్పాడు. నీకు ఎవరు చేయలేదు చెప్పు, అందరూ చేశారు, నేను చేసి ఎవ్రీవన్ చేశారు, ఎమ్మెల్యేలు కూడా చేశాడు, కళ్యాణ్ చేశాడు, నేను చేశాను, భరణి చేశాడు. ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్ ట్రైన్ టాస్క్లో గౌరవం కూడా వచ్చి నేనే అయిపోయా. ఆ రాము రాథోడు భరణి కోసం అంత కెప్టెన్ చేసిన భరణిని కూడా పక్కన పెట్టేసి నీకే చేయి, ఇంకెవడు చేయలేదు నీకు చెప్పు, చేయాల్సిందంతా చేస్తే తీసుకోవాల్సిన సపోర్ట్ అంతా తీసుకొని మళ్ళీ వచ్చి రచ్చ చేస్తావని. సో మొత్తానికి ఇట్లా జరిగింది. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే ఎపిసోడ్ రివ్యూ మొత్తం లైవ్ అంతా అయింది కదా, అందులో ఎపిసోడ్లో అయితే మాట్లాడుకుందాం.